హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్రాడ్ సైడ్ యాంటీనా అరే. ఈ బ్రాడ్ సైడ్ యాంటీనా అరే అనేది ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ ఎలా వస్తుంది అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ అరే సిస్టమ్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ప్యారలల్ యాంటీనాస్ ఆర్ సెటప్ along perpendicular to an అరే యాక్సిస్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటికల్ ప్యారలల్ యాంటీనా. మల్టిపుల్ ఐడెంటికల్ ప్యారలల్ యాంటీనాస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అనేది మల్టిపుల్. ఇది ఒక్కొక్క యాంటీనా అనుకున్నాం. ఇట్ ఈస్ ఏ ఐడెంటికల్ ప్యారలల్ యాంటీనాస్. సో యాక్చువల్లీ దిస్ ఇస్ అన్ యాంటీనా. వీటన్నిటిని ఇలా ప్యారలల్గా పెడుతున్నాం మనం. ఇలా ప్యారలల్గా పెట్టడం వల్ల ప్యారలల్ యాంటీనాస్ అని అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ లైన్ టు అన్ అరే యాక్సిస్. సో దిస్ బ్లాక్ డాటెడ్ లైన్ ఈజ్ అన్ అరే యాక్సిస్. ఇది అరే యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ అంటే మీకు తెలుసు, ఎగ్జాక్ట్లీ 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. సో ఈ యాక్సిస్కి ఇవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అందుకనే వీటిని లైన్ పర్పెండిక్యులర్ టు అరే యాక్సిస్ అన్నాం. ఓకే, వీటి మధ్యలో స్పేస్ వచ్చేసి మనకి ఈక్వల్గా ఉంటుంది. అదే సెకండ్ పాయింట్. ఇండివిజువల్ యాంటీనాస్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దిస్ బోత్ లెట్ us టేక్ ఇట్ యాజ్ డి. దెన్ 2 and 3 యాంటీనా మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా డిఏ, అండ్ 3 and 4 యాంటీనా మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా డిఏ, 4 and 5 మధ్యలో కూడా డి. సో ఇది డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటున్నాయి యాంటీనాస్ అనేవి. ఓకే, ఈచ్ యాంటీనా ఈజ్ ఫెడ్ విత్ కరెంట్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇన్ ఫేస్. సో ఫెడ్డింగ్ అంటే ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ కరెంట్ అనేది వీటికి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో ఉంటుంది. సో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్. ఒక ఫస్ట్ దానికి వచ్చేసి మనం 2 amperes ఆఫ్ కరెంట్ ఇచ్చామనుకోండి. సేమ్ సెకండ్ యాంటీనా, థర్డ్ యాంటీనా, అలా ఫిఫ్త్ యాంటీనా వరకు కూడా విల్ బి గివింగ్ ఓన్లీ 2 amperes ఆఫ్ కరెంట్. సో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇన్ ఫేస్. సో ఇన్ ఫేస్ అంటే ఏంటంటే ఫేస్ డిఫరెన్స్ ఉండదు వీటి రెండింటి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వి నో ద కరెంట్ అనేది, ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ గివింగ్ ఇట్ యాజ్ అన్ AC కరెంట్, దెన్ వీ కెన్ సే దట్ ఈస్ హ్యావింగ్ ఎ వేవ్ ఫార్మ్ లైక్ దిస్. ఓకే, let us take this is an antenna 1's waveform, then antenna 2 waveform kuda ilage start avutundi, which starts from 0 and till comes it to starts from 0 and completes by 180 for one cycle. Sorry, 360 kada, 360 by one cycle. Okay, so ilane phase lone untundi, prati angle anedi phase lone untundi. For example let us take ila ochindi anukondi, దీన్ని 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. ఓకే, ఇలా అవుట్ ఆఫ్ ఫేజ్ కాకుండా ఇన్ ఫేజ్ లోనే ప్రతి యాంటీనాకి ఇచ్చే కరెంట్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ ఫేజ్ ప్రతిదీ ఇన్ ఫేజ్లోనే ఉంటుంది. సో అది థర్డ్ పాయింట్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద అరేంజ్మెంట్ రేడియేట్స్ ఇన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ యాక్సిస్. దిస్ అరేంజ్మెంట్. ఓకే, సో ఇలా మనం ఈ యాంటీనాస్ని అరేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే యాంటీనా యొక్క రేడియేషన్ ప్యాటర్న్ అనేది పర్పెండిక్యులర్ టు అరే యాక్సిస్ అనేది ఇలా ఉంది కదా. సో రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో హారిజెంటల్గా ఇలా యాక్సిస్ ఉంటే ఇలా మనకి ఈ డైరెక్షన్లో ఇలా రేడియేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో రేడియేషన్ ప్యాటర్న్ని చూద్దాం మనం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇట్స్ ఎ బై డైరెక్షనల్ రేడియేషన్ ప్యాటర్న్. సో రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఎ బ్రాడ్ సైడ్ అరే ఇది. దీంట్లో మీరు చూసినట్టయితే ఇట్స్ ఎ మేజర్ లూప్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ లూప్. మేజర్ లూప్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, రేడియేషన్ డైరెక్షన్ ఎట్ సైడ్ వెళ్తుంది అనేది మేజర్ లూపే మనకి డిసైడ్ చేస్తుంది. సో ఈ మైనర్ లూప్స్ ఉన్నాయి కదా, ఈ మైనర్ లూప్స్ అనేటివి will not affect in the radiation pattern. We can say that if major loops ఎటు డైరెక్షన్ చూపిస్తాయో ఆ డైరెక్షన్లో మాత్రమే the signal will be flowing. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకునే ఒక ఎగ్జాంపుల్ చూడండి. లూప్స్ ఇలా ఉన్నాయనుకోండి. సో దీని రేడియేషన్ ప్యాటర్న్ యూని డైరెక్షన్ అంటాం. అంటే సింగిల్ డైరెక్షన్లో మాత్రమే రేడియేషన్ అవుతుంది, ఎందుకంటే మేజర్ లూప్ ఒకటే ఉంది. ఈ మేజర్ లూప్ ఒకటే ఉండడం వల్ల కంప్లీట్ డామినేషన్ ఇట్ సైడ్ వస్తుంది, కాబట్టి దీని డైరెక్టివిటీ కూడా దిస్ సైడ్. ఓకే, ఇట్ సైడ్ దీని డైరెక్టివిటీ. సో అలాగే ఇన్ కేస్ ఇక్కడ మనకి ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది, సో 2 sides అనేది డైరెక్షన్, 2 sidesలో రేడియేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న బ్రాడ్ సైడ్ యాంటీనాలో కూడా ఇవి ఇలా పెట్టడం వల్ల రేడియేషన్ అనేది ఇట్ సైడ్ నుంచి అండ్ ఇట్ సైడ్ నుంచి అప్ అండ్ డౌన్ సైడ్, దట్ ఆర్ దిస్ 2 sides ఆర్ పర్పెండిక్యులర్ టు యాంటీనా యాక్సిస్ అరే. సో ఈ యాంటీనా అరే యాక్సిస్కి చాలా పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. ఓకే, అలా ఉండడం వల్ల ఈ రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద బ్రాడ్ సైడ్ యాంటీనా అరే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.